ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరు ఆయన, ఎందుకు పరారీలో ఉన్నాడు, ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఎందుకు చింతమనేని ప్రభాకర్కి అసలు ఏమైంది, ఎందుకు పరారీలో ఉన్నాడు? అయితే ఈ నెల ఏదైతే ఉందో 13వ తారీఖు అంటే పోలింగ్ రోజున ఏలూరు జిల్లా ఏదైతే ఉందో పెదవేగి మండలం కొప్పలగూడపాలెంలో అక్కడ ఏదైతే ఉందో పోలింగ్ బూత్ సమీపంలో ఒక మనిషి మీద అత్యాచారం అనేది జరిగింది. సరే, ఆ తర్వాత ఏదైతే ఉందో పోలీసు వ్యవస్థ అప్రమత్తమయ్యారు. తర్వాత పోలీసులు వివరాలు సేకరించారు. తర్వాత 16వ తారీఖు రాజశేఖర్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని ప్రభాకర్ తన అనుచరగణంతో భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఏదైతే ఉందో స్టేషన్కి పోలీస్ స్టేషన్ చేరుకొని ఒక సినీ ఫక్కీలో స్టేషన్లో అనేది ఇక ఏదైతే ఉందో తన అనుచరుడిని పోలీసులతో వాగ్వాదం దిగి తన అనుచరుడిని బలవంతంగా తీసుకొచ్చాడు బయటికి. ఈ విషయంతో ఒక్కసారిగా జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం అలర్ట్ అయిందనమాట. అలర్ట్ అయిపోయి ఒకసారి ఏదైతే ఉందో అసలు నాన్ బెయిలబుల్ కేసు అంటే ఆల్రెడీ ఎన్నికల అఫిడవిట్లో చూసినట్లయితే చింతమనేని ప్రభాకర్ గారు 93 కేసులు ఉన్నాయని చెప్పేసి ఆయన మీద ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచాడు. ఏమన్నా అవార్డులా అండి కేసులు, దాంతోపాటు నిండా మునిగి నాకు ఇంకా చలి ఏముంది అనుకున్నాడో ఏమో మళ్ళీ ఇదొక కేసు, దీని దగ్గర మొత్తం 94 కేసులు అయినాయి. ఇప్పుడు ఏదైతే ఉందో ఇక పోలీసు యంత్రాంగం అలర్ట్ అయిపోయినాక పారిపోయాడు, పరారీలో ఉన్నాడు. పోలీసులు ఆల్రెడీ 2 బృందాలు విడిపోయి ఒక బృందం బెంగళూరు, ఒక బృందం హైదరాబాద్కి వెళ్ళి గాలింపు చర్యలు చేపడుతున్నారు.